ఎస్ఎల్బిసి టన్నెల్లోకి లోకో జర్నీ మొదలైంది. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇన్లెట్ నుంచి ప్రమాద స్థలానికి చేరుకోవాలంటే 14 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది. ఈ లోకోలో సుమారుగా గంట సేపు జర్నీ తర్వాత యాక్సిడెంట్ జరిగిన స్పాట్కి ప్లేస్కి వెళ్తాము. అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఈ లోకో 13 కిలోమీటర్ల దాకా వెళ్తుంది. అక్కడ నుంచి అసలైన హర్డిల్ స్టార్ట్ అవుతుంది. ఎంత రెస్క్యూ ఏరియాలో రెస్క్యూ ఆపరేషన్స్ రెస్క్యూ టీమ్స్ చేస్తున్నాయో మనకు కళ్ళ కట్టేట్టుగా ఆ విజువల్స్లో మనం చూడవచ్చు. సో రెస్క్యూ బృందాలు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారి లోకో బయలుదేరితే అందులో అన్ని రకాల టీమ్స్, ర్యాట్ హోల్ మైనర్స్ ఉంటారు, సింగరేణి టీం ఉంటుంది, అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ టీం ఉంటుంది, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంటు. ఇక స్పెషల్గా చెప్పాలంటే ఇందులో చేస్తున్నటువంటి సైంటిఫికల్ యాంగిల్లో చేస్తున్నటువంటి రీసెర్చ్ సంబంధించిన సైంటిస్టులు కూడా ఉంటారు. సో అంత ఎంటైర్ ఆపరేషన్ అంతా కూడా ఒక లోకో బయలుదేరుతుంటే ఆ టీం అంతా కూడా మూవ్ అవుతుంది. మనం టన్నెల్ లోపల ఎట్లాంటి వాతావరణం ఉంటుందో మనం చూడవచ్చు. కంప్లీట్ చాలా చోట్ల ఇదే వెంటిలేషన్లో ఉంటుంది. కొన్ని చోట్ల డీప్గా వెళ్ళిన ఏరియాలో కొంత ఆక్సిజన్ ప్రాణవాయువు లెవెల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆ ఏరియాలో ఆ రెస్క్యూ రెస్క్యూ ఆపరేషన్స్ ఎట్లా కంటిన్యూ అవుతున్నాయో మనకు అర్థమవుతుంది. రెస్క్యూ టీమ్స్ 3 షిఫ్ట్లో పనిచేస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్క షిఫ్ట్ లోపలికి వెళ్ళినప్పుడు సుమారుగా 12 గంటల కన్నా ఎక్కువ టైం పడుతుంది. ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు 2 షిఫ్ట్లు కూడా కంటిన్యూ చేస్తున్నారు. రైల్వే సిబ్బంది కూడా గ్యాస్ కట్టర్ల ద్వారా, థర్మో గ్యాస్ కట్టర్లు అట్లాగే ప్లాస్మా గ్యాస్ కట్టర్ల ద్వారా గ్యాస్ కట్టింగ్ అయితే కంటిన్యూస్గా కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఎన్డీఆర్ఎఫ్ అధికారి ఉన్నారు. వారితో మాట్లాడదాం. రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్న తీరును తెలుసుకుందాం. తర్వాత అన్ని వివరాలు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు 17th ఇది జరుగుతున్నటువంటి ఆపరేషన్స్ చెప్పండి. ఇప్పుడు స్పెసిఫిక్గా ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది? సెకండ్ ఒక డెడ్ బాడీ అయితే ఫైండ్ అవుట్ అయింది. సెకండ్ డెడ్ బాడీ కోసం ఎట్లాంటి ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి? రెస్క్యూ ఆపరేషన్స్ 22వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఏ రోజు ఆగలేదు. 24 అవర్స్ కంటిన్యూగా మా టీమ్స్ ఎన్డీఆర్ఎఫ్తో సహా ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఆర్మీ, సింగరేణి, ర్యాట్ మైనర్స్తో సహా కంటిన్యూగా నడుస్తూనే ఉంది. కొన్ని రోజుల క్రితం మా ఎన్డీఆర్ఎఫ్ బృందానికి ఒక ప్రదేశంలో కొంచెం వాసన వస్తున్నట్టుగా అనుమానం వచ్చింది. దాంతో మరుసటి రోజు యాజ్ ఏ డాక్టర్గా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు స్మెల్ వస్తుందన్నది కన్ఫర్మ్ అయిన తర్వాత అక్కడ డిగ్గింగ్ అనేది స్టార్ట్ చేశాం. కానీ వాటర్ ఎక్కువ రావడంతో అండ్ 4 మీటర్ల వరకు ఎత్తులో ఉన్న మక్ తీయడంలో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తే దాంతోపాటు బ్రోకెన్ మెటల్ పార్ట్స్ కూడా మధ్యలో రావడంతో కటింగ్ చేయాల్సిన అవసరం వస్తుంది. దీంతో స్పెషల్గా కేరళ నుంచి తెప్పించిన కెడావర్ డిటెక్షన్ డాగ్స్ని యూజ్ చేసి రీకన్ఫర్మ్ చేయడానికి 3 రోజుల క్రితం మేము ట్రై చేసాం. మేము అనుకున్న స్పాట్లో డెఫినెట్గా అక్కడ బాడీ ఉన్నట్టు లేదా పార్ట్ ఉన్నట్టు ఆ కెడావర్ డిటెక్షన్ డాగ్స్ ఇండికేషన్ ఇచ్చాయి. దాంతో ర్యాట్ మైనర్స్ కానీ, సింగరేణి వాళ్ళు కానీ, రైల్వే, ఎన్డీఆర్ఎఫ్ అందరం కలిసి ఫోకస్డ్గా ఆ ఏరియాస్లో డిగ్గింగ్ అన్నది చేసిన తర్వాత నిన్న ఆ D2 అన్న పాయింట్లో మాకు ఒక బాడీ రికవర్ అయ్యింది. ముఖ్యంగా ఇప్పుడు D1, D2లో జరుగుతున్నటువంటి ఎక్స్కావేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటి నుంచి వాటర్ చాలా ఎక్కువగా వస్తుంది, ఎక్కువ ఊరుతుంది అంటున్నారు. అక్కడ జరుగుతున్న ఆపరేషన్స్ ఏంటి? D1, D2 అన్నవి యాక్చువల్గా మార్క్ చేసిన పాయింట్స్ ఏంటంటే, ఒకటి మాకు ముందుగా వచ్చిన వాసన ప్రకారం మార్క్ చేసిన పాయింట్, రెండోది ఎన్డీఆర్ఎఫ్ డాగ్ కొద్ది రోజుల క్రితం తీసుకెళ్తే అది కెడావర్ డిటెక్షన్ డాగ్ కాదు, బట్ నార్మల్ డాగ్, బట్ అక్కడ ఏదో సెంట్ ఉన్నట్టు ఇండికేషన్ ఇచ్చింది. సో ఆ 2 పాయింట్లలో మేము డిగ్గింగ్ స్టార్ట్ చేశాము. 3 రోజుల క్రితం కెడావర్ డిటెక్షన్ డాగ్స్ కూడా ఆ 2 చోట్ల బాడీస్ ఉండొచ్చు అన్నది రీకన్ఫర్మ్ చేశాయి. సో వాటిని D1, D2 అని మార్క్ చేసుకుని అక్కడ విస్తృతంగా తవ్వకాలు అనేవి మొదలుపెట్టాము. అక్కడ ఒక స్పాట్లో మాకు దొరికాయి, 2వ స్పాట్లో ఇప్పుడు కంటిన్యూగా నడుస్తున్నాయి. ఓకే, ఇప్పుడు TBM క్యాబిన్ ఏరియాలో ఎక్స్కావేషన్ జరుగుతుంది. D2 ఏరియా చాలా క్రూషియల్ ఏరియా, స్లైడింగ్ కూడా జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. సో అక్కడ ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? ఇందులో ర్యాట్ హోల్ మైనర్స్, సింగరేణి, రైల్వే గ్యాస్ కట్టర్స్ రెగ్యులర్గా పనిచేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఉంది, ఇండియన్ ఆర్మీ ఉంది. సో ఎట్లాంటి ప్రికాషన్స్, స్లైడింగ్ జరగకుండా, హ్యూమన్ లాసెస్ జరగకుండా? GSI, NGRI, నేషనల్ సీస్మాలజీ ఇన్స్టిట్యూట్, మిగతా ఇంజనీర్స్ అందరివి మేము ఒపీనియన్ తీసుకుని రోజు మాకు బ్రీఫింగ్ అండ్ డీబ్రీఫింగ్ సెషన్స్ ఉంటాయి ప్రతి ఆపరేషన్కి వెళ్ళే ముందు. వాళ్ళందరివి సూచనలు తీసుకున్న తర్వాత లాస్ట్ 30 నుంచి 50 మీటర్లు ఏదైతే ఉందో అక్కడ ప్రస్తుతానికి కొంచెం అన్స్టేబుల్గా ఉండొచ్చు, వెళ్ళే రెస్క్యూవర్స్కి కూడా ఇబ్బందిగా ఉండొచ్చు అన్న ఆలోచనతో ఆ లాస్ట్ 30 to 50 మీటర్స్ భాగాన్ని టచ్ చేయకుండా అంతకంటే ముందున్న భాగాల్లో ఆపరేషన్ నడుస్తుంది. 2 సైమల్టేనియస్గా నడుస్తున్నాయి. ఒకటి మేము ఐడెంటిఫై చేసిన D1, D2 పాయింట్స్, రెండోది వెనకాల కటింగ్ అండ్ మక్ని బయటికి తీసే ప్రాసెస్. ఈ 2 సైమల్టేనియస్గా నడుస్తున్నాయి. పర్టికులర్గా నిన్న
గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీ దొరికిన దగ్గర ఆయన బాడీ ఏ సిచ్యువేషన్లో ఉండింది, తర్వాత మేము డెడ్ బాడీ తీసినందుకు ఎంత కష్టపడాల్సి వచ్చింది టీమ్స్? కెడావర్ డిటెక్షన్ డాగ్స్ డిటెక్ట్ చేసిన తర్వాత కూడా మాకు చాలా సమయం పట్టింది, ఎందుకంటే ఆ మట్ రాళ్ళు మధ్యలో ఇరుక్కుపోయి ఉంది బాడీ. దాన్ని ఈవెన్ రైల్వే వాళ్ళ సహాయంతో కటింగ్ చేసి బయటికి తీయడానికి జాగ్రత్తగా, ఎందుకంటే బాడీని పార్ట్స్గా బయటికి తీయకూడదు అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో జాగ్రత్తగా అందరూ ర్యాట్ మైనర్స్ కానీ, అటు సింగరేణి వాళ్ళు కానీ, తర్వాత రైల్వే వాళ్ళు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అందరూ సహకారంతో జాగ్రత్తగా బాడీని మాత్రం ఇంటాక్ట్గా బయటికి తీయడం అయినది. ఆ ఇంటాక్ట్ బాడీని ఐడెంటిఫికేషన్ చేసి గుర్మీత్ సింగ్గా గుర్తించడం అయింది. ముఖ్యంగా D2 ఏరియాలో గుర్ప్రీత్ సింగ్ బాడీ దొరికిన తర్వాత ఆయనతో పాటు పనిచేస్తున్నటువంటి సిబ్బంది, ఇంకొక ఆపరేటరు, ఇంకా ఇద్దరు ఇంజనీర్లు కూడా సేమ్ స్పాట్లో సేమ్ ఏరియాలో ఉంటారని అంచనా ఉంది. దాని ప్రకారమే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి కదా, వాళ్ళ కోసం ఎట్లాంటి రెస్క్యూ జరుగుతుంది? ఆఖరిగా చూసిన వాళ్ళతో పాటు రాబిన్ సిబ్బంది, జేపీ వాళ్ళ సిబ్బంది అందరితో మాట్లాడిన తర్వాత మేమందరం కూడా ఎవరు ఎక్కడ ఉండొచ్చు, ఇప్పుడు ఈ బాడీ రిట్రీవ్ అయిన తర్వాత మిగతా వాళ్ళు ఎక్కడ ఉండొచ్చు అన్న ఒక అంచనాతో పాటు ఆపరేషన్స్ ముందుకు తీసుకెళ్తున్నాం. ఓకే, అంటే అక్కడ నుంచి దాదాపు 1 feet 2 feet డిస్టెన్స్లోనే దొరకొచ్చు అని అంటున్నారు. సో ఇప్పటివరకు ఊట కూడా వస్తుంది కదా, వాటిని ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నారు? హర్డిల్స్ ఏమంటున్నాయి? వాటర్ అన్నది కంటిన్యూగా వస్తూనే ఉంది, దాంతోపాటు అంత మేర తవ్వడం అన్నది ఒక ఛాలెంజింగ్గా మారింది, దాంతోపాటు మెటల్ కట్టింగ్ కూడా. సో అన్నీ సైమల్టేనియస్గా చేసుకుంటూ తొందరగా మిగతావి కూడా మేము రిట్రీవ్ చేయాలని చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు D1 ఏరియాలో స్టార్టింగ్ తవ్వారు, తర్వాత మళ్ళీ బ్రేక్ వచ్చింది, ఇంకా కంటిన్యూ జరుగుతుంది ఆపరేషన్, ఏంది ప్రాసెస్? బ్రేక్ ఎక్కడా రాలేదు. D1, D2 రెండు సైమల్టేనియస్గా ఒక దగ్గర సింగరేణి వాళ్ళు, ఒక దగ్గర ర్యాట్ హోల్ మైనర్స్తో కంటిన్యూగా షిఫ్ట్ వారీగా డిగ్గింగ్ అనేది నడుస్తూనే ఉంది, బ్రేక్ రాలేదు ఎక్కడ కూడా. ఓకే, D1 రిజల్ట్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా ఏంటి? ప్రయత్నిస్తున్నాం మేము కూడా, ఎంత తొందరగా అవుతే ఎంత తొందరగా తీయాలని సాయశక్తులు అన్ని టీమ్స్ కలిసి సమిష్టిగా ప్రయత్నిస్తున్నాం. ఫైనల్గా ఎన్జీఆర్ ఇచ్చిన మార్కింగ్, తర్వాత కేడావర్ ఇచ్చిన మార్కింగ్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, సేమ్ ఉన్నాయా ఏంటి? ఎన్జీఆర్ఐ వాళ్ళు DPR, GPR గ్రౌండ్ పెనట్రేటింగ్ రడార్ అన్న దాంతో పాటు 8 స్పాట్స్ ఇచ్చారు, అందులో 4 స్పాట్స్ అది అనామలీస్గానే డిటెక్ట్ అవుతుంది, డెఫినెట్గా బాడీ అనేది డిటెక్ట్ చేయలేదు GPR. వాళ్ళు అన్నట్టుగానే ఆ 4 స్పాట్స్ ఏవైతే మేము తవ్వి బయటికి తీసిన దగ్గర నిజంగానే మెటల్ పీసెస్ వచ్చి అది అనామలీగానే మిగిలిపోయింది. మేము ముందు నుంచిగా ఏదైతే డౌట్ పడి డిగ్గింగ్ చేస్తున్నామో దాన్ని చోటనే కెడావర్ డిటెక్షన్ డాగ్స్ కన్ఫర్మ్ చేయడంతో అక్కడ బాడీ బయటికి పడింది. కెడావర్ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత దాని బాడీ చేంజెస్ అంటే అబ్జర్వేషన్స్, ఇండికేషన్స్ ఎట్లా ఉంటుంది? యాజ్ ఎ డాక్టర్గా నిన్న బయటికి తీసుకొచ్చిన తర్వాత బాడీని ఎగ్జామిన్ చేసి ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. బాడీ లోపల మక్లో ఉండడంతో, ఆక్సిజన్ ఎక్కువగా ఉండకపోవడంతో, ఓన్లీ అనిరోబిక్ బ్యాక్టీరియా యాక్ట్ చేయడంతో అడిపోసియర్ ఫార్మేషన్ లాగా అయ్యింది. హోల్ బాడీ ఇంటాక్ట్గా చాలా జాగ్రత్తగా సింగరేణి వాళ్ళ సౌకర్యంతో, రైల్వే వాళ్ళ సౌకర్యంతో పూరా మొత్తం బాడీని ఇంటాక్ట్గా బయటికి తీయడం జరిగింది. మిగతా డెడ్ బాడీస్ కూడా అక్కడనే ఉండొచ్చు అంటారు కదా, సేమ్ ఉండొచ్చా ఏంటి పరిస్థితి? ఎక్స్పెక్టేషన్ ఏంటి? రకరకాల ఊహాగానాలు ఉన్నాయి, వేటిని తావు లేకుండా అన్నిటినీ కన్సిడరేషన్లో తీసుకుని ప్రతి చోట ఎంత త్వరగా తీయాలనుకుంటే అంత తొందరగా బాడీలు బయటికి తీయాలన్న ప్రయత్నంలో. SLBC టనెల్ లోపల దాదాపు 10 కిలోమీటర్ల లోక ద్వారా వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఈ కరెంట్ లొకేషన్ ఇది. ఈ లొకేషన్లో మనం చూస్తున్నాం నీటి పంపింగ్ స్టేషన్. టోటల్ SLBC సొరంగ మార్గంలో ఇన్లెట్ నుంచి 14 కిలోమీటర్ల లోపల వరకు 14 కిలోమీటర్ ఏదంటే యాక్సిడెంట్ స్పాట్ అయిందో అక్కడ నుంచి నీటి ఊట వస్తుంది కదా, ఆ నీటి ఊట వస్తున్నటువంటి ఊటని నీటి డీవాటరింగ్ చేస్తున్నారు. అయితే ప్రతి 2.5 కిలోమీటర్స్ దగ్గర నుంచి కూడా నీటి పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా అట్లాంటి పంపింగ్ స్టేషన్ మనం చూస్తున్నాం, విజువల్లో చూస్తున్నాం. సో ఆ నీటి పంపింగ్ స్టేషన్ నుంచి మోటార్ల సాయంతో బయటికి ఇన్లెట్ నుంచి బయటికి రివర్లోకి డంప్ చేస్తున్నారు. ఆ ఊట కూడా ప్రతి నిమిషానికి దాదాపు 5,000 లీటర్ల పైగా నీటి ఊట వస్తుంది. అది క్రమక్రమంగా పెరుగుతుంది, ఎందుకంటే మనం ఎగ్జాక్ట్గా యాక్సిడెంట్ అయినటువంటి స్పాట్లో అటు ఎన్జీఆర్ఐ కానీ అట్లాగే GPR ఇచ్చినటువంటి ఇమేజ్ ప్రకారము, ఆ సర్వేల ప్రకారం అయితే ఆ ఏరియాలో కొంత నీటి ఊట, వాటర్ సోర్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఆ నీటి ఊట వస్తున్నటువంటి క్రమంలో మనము ఆ డీవాటరింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ కొనసాగుతూ వస్తుంది. సో అదొక్కటే కాదు, ఏదైతే ప్రమాద స్థలంలో ఉన్నటువంటి డెడ్ బాడీస్ 2 లొకేషన్లు D1, D2 ఆ ఏరియాలో కూడా డిగ్గింగ్ అంటే తవ్వకాలు చేస్తున్న సందర్భంలో కూడా నీటి ఊట వస్తుంది. సో D2 ఏరియాలో ప్రత్యేకించి 5 మోటార్లు పెట్టారు.
3 హార్స్ పవర్ సంబంధించినటువంటి మోటార్లు 3 ఉన్నాయి, అట్లాగే 5 హార్స్ పవర్ సంబంధించినటువంటి మోటార్ ఒకటి ఉంది, 7 హార్స్ పవర్ సంబంధించినటువంటి మోటార్ ఇంకోటి ఉంది. సో 5 మోటార్ల ద్వారా నీటి ఊటను క్రమక్రమంగా కొనసాగిస్తున్నారు. ఒక 10 నిమిషాలు కనుక బ్రేక్ ఇస్తే దాదాపు 8 ఇంచులకు పైగా వాటర్ నీటి ఊట వస్తుంది. దాదాపు ప్రతి నిమిషానికి కూడా 300 గ్యాలన్ల లీటరు నీటి ఊట వస్తుంది. సో ఆ నీటి ఊటను క్రమక్రమంగా కంటిన్యూస్గా లింక్ ద్వారా బయటికి పంపించే ప్రయత్నమే డీవాటరింగ్ ప్రాసెస్. ఆ డీవాటరింగ్ ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూస్గా కొనసాగిస్తున్నారు. సో ఆ D1 D2లోనే కాదు, వస్తున్నటువంటి ప్రతి ఏరియాల నుంచి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా డీవాటరింగ్ ద్వారా ఈ పంపింగ్ స్టేషన్ల ద్వారా బయటికి పంపించే ప్రయత్నం అయితే నిరంతరంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఇన్లెట్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా 13.5 కిలోమీటర్స్కి చేరుకోగానే లోకో ఆగిపోతుంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకు ఈ లోకో ఇక్కడ దాకానే ఆగిపోవడానికి ప్రధానమైన కారణం మనం చూస్తున్నాం. ఎందుకంటే వాటరు అట్లాగే సిల్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. లోకోకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనుక చూస్తే దాదాపు మోకాళ్ళ లోతు వరకు నీళ్లు కనిపిస్తుంది, రైట్ సైడ్ కూడా బురద కనిపిస్తుంది. సో ఆ బురదని తర్వాత ఆ నీళ్లను దాటుకుంటూ పోవడం లోకోకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. మూవ్ కావాలనే సిచ్యువేషన్ ఉంది. రెస్క్యూ టీంలు కూడా షిఫ్ట్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ నుంచే షిఫ్ట్లోకి ఎంటర్ కావాలన్నా, రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ కావాలన్నా ఇక్కడ నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్తారు. ఎగ్జాక్ట్గా ప్రమాద స్థలం ఇక్కడ నుంచి కేవలం 500 మీటర్ల దూరంలోనే ఉంది. 2 పాయింట్లు D1 అట్లాగే D2 రెండు ఏరియాస్ కూడా మొదటగా D1 వస్తుంది, తర్వాత D2 వస్తుంది. సో ఆ 2 ఏరియాస్ దాటాలంటే కానీ ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాల్సిందే కంపల్సరీ. సో రెస్క్యూ బృందాలు ఆపరేషన్స్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచే మూవ్ అవుతాయి. సో వాళ్ళు ఆపరేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ నుంచి వెళ్తారు, లేకపోతే ఆపరేషన్లో పార్టిసిపేట్ చేయాలన్నా కూడా ఇక్కడ నుంచి వెళ్తారు. సో ఇక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్గా అక్కడికి ఏది యాక్సిడెంట్ జరిగినటువంటి ఏరియాకి చేరుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. సో రెస్క్యూ బృందాలంతా కూడా ఇక్కడ నుంచి నడుచుకుంటూ మూవ్ అవుతాయి. సో ఎంటైర్ ఏదైతే మనకు ఈ ప్రాసెస్ రెస్క్యూ ఆపరేషన్స్ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి DBM సంబంధించినటువంటి అవశేషాలు కానీ లేకపోతే ఏదైనా సరే మెటీరియల్ తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నుంచి మూవ్ కావాలి. మనం చూడొచ్చు హైడ్రాకు సంబంధించిన టీమ్స్ మనకు ఆక్సిజన్ సిలిండర్ బయటికి తీసుకొని వెళ్తున్నాయి. సో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో మనకు ఈ 13.5 కిలోమీటర్ దగ్గర మనకు క్లియర్గా అర్థమవుతుంది. నీళ్లు కూడా మనకు వాళ్ళు నీళ్ళల్లో నడుచుకుంటూ మరీ మూవ్ అవుతున్నారు. సో రైట్ సైడ్ చూస్తే మనకు కంప్లీట్గా బురదమయంగా ఉంది. సో ఆ బురదనంతా కూడా వాళ్ళు దాటుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. డీసిల్టింగ్ అనేది ప్రాసెస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది.